మీరు నవ్వుకుంటున్నారు కానీ దేవునికి నచ్చని క్యారెక్టర్లు ఇదొకటి. మీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు ఎక్కువ ఎవరిని ఇష్టపడతారండి? వర్క్ చేసే వాళ్ళని ఇష్టపడతాడు. చేసే వర్క్లో నాణ్యత ఉండాలి, పర్ఫెక్ట్ వర్క్ చేయాలి, క్వాలిటీ ఉండాలి. ఆ వర్క్ ఏదైనా నీ స్టడీసా, క్వాలిటీగా చదవాలి. జాబ్ కొరకు గోల్ పెట్టుకున్నావా, టార్గెట్ ఖచ్చితంగా నువ్వు రీచ్ అవ్వాలి. సంసారమా, బ్యూటిఫుల్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఉద్యోగం చేస్తున్నావా, అందరు కుర్రోళ్ళు వేరండి, ఆ కుర్రోడు ఎంప్లాయ్ విధానం వేరండి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా వర్క్ చేసే వాళ్ళని ఇష్టపడతారు. మీరు బైబిల్లో ఏ భక్తుల్ని పిలిచినా మీరు చూడండి, ఖాళీగా కూర్చున్న బ్యాచ్ని పిలలేదు ఆయన, పని చేసేవారిని పిలిచాడు ఆయన. మీరు ఎవరినైనా మీరు చూడండి, దావీదు నమ్మకంగా గొర్రెలు కాస్తున్నప్పుడు పిలువబడ్డాడు. దానియేలు బాగా చదువుకొని నాలెడ్జ్ ఉన్నప్పుడు పిలువబడ్డాడు, పనిలో నిపుణత కొరకు పిలువబడ్డాడు. యోసేపు చక్కటి నమ్మకత్వానికి, ఎక్కడుంటే అక్కడ ఈ పని నేను చేయడం ఏంటి అనుకోడు, ఏ పనైనా చేసిన పనిని 100% కరెక్ట్గా చేస్తాడు. పిలిచాడు దేవుడు. గిద్యోను ధాన్యం తొలగొడుతున్నప్పుడు పిలిచాడు. మీరు ఎవరినైనా మీరు చూడండి, పని చేసేవారిని పిలుస్తాడు. బద్ధకస్తుల్ని సువార్తకి పిలిస్తే సువార్త కూడా ఏం పడుతుంది చెప్పండి? బద్ధకం పడుతుంది. అందుకే ఆయన అసహించుకునే పాపాలు 7 అయితే అందులో 1 అసూయ, 2 చెప్పండి బద్ధకం అనేది అస్సలు నచ్చదండి. ఇంట్లో ఆడపిల్లైనా మగపిల్లోడైనా ఏదో ఒక పని చేయాలంతే. ఏదైనా వనములో మీరు చూడండి, ఏదైనా వనములో పనితోనే మనిషిని ప్రారంభించాడు. పని చేయి ఆదాం, పని చేయండి ఆదాం అవ్వాల. ఇదిగో మీరేం చేస్తారు? ఏలాలి, తోటను సేద్యపరచాలి. మీకంటూ ఒక రాయల్టీ నేను ఇచ్చిన రాయల్టీ వర్క్ మీకు ఇచ్చాను, చెయ్యాలి. మ్యాన్హుడ్ అయినా ఉమెన్హుడ్ అయినా దాని వెనకాల డెఫినేషన్ ఏంటో తెలుసా? పని చేయాలి. నేను మగాడినండి, మీసాలు వచ్చాయంటే మీసాల గేదెలు కూడా వస్తాయి. నేను ఆడపిల్లనండి, నేను ఏ పని చేయనంటే జంతువులు కూడా ఆడయ్యే పని చేస్తున్నాయి. చూడు, పని చేయి. మనిషి అయి పుట్టాక పని చేయి, ఏదో ఒక పని చేయి. పని చేయని వాడు, రెస్ట్ ఎక్కి వెతికేవాడు బద్ధకస్తుడు. వాడిని గూర్చి బైబిల్ ఎలా అంది? సోమరోడు అంది. కొంతమంది మరి పేరు పెట్టుకుంటారు సోమరాజు అని. మరి ఎందుకు పెట్టుకుంటారు నాకు అర్థం అవుతుంది. అంటే సోమరతనానికి రాజు నువ్వు ఒకవేళ తెలియక పెట్టుకుంటే దేవుడు మిమ్మల్ని క్షమించిన కాక పేరు మార్చుకో. ఎందుకంటే సోమరతనానికి కూడా దేవుడు ఉన్నాడు తెలుసా ఇండియన్ మైథాలజీలో. అందుకే ఆ సోమరతనం పేరే సోమరాజు. బైబిల్ సోమరాజుని ఎంకరేజ్ చేయదు, బద్ధకస్తుడిని ఎంకరేజ్ చేయదు, ఒప్పుకోదు. బైబిల్ ఎత్తే వచ్చేసింది, తిట్టింది, రై ఇలా రా, ఆ సీమలు చూడు అంతే. చూస్తే ఏముంది? సీమలను చూస్తా అంటే బద్ధకస్తుడు ఎలా చూస్తాడు? చూశాను, చిన్నగా ఉన్నాయి అంటాను. జ్ఞానం ఉన్నవాడు సీమలను చూస్తే చూడండి, వాటిని అలా చూడండి. ఒక రెఫరెన్స్ చూద్దాం, అలా చూడండి. సామెతల గ్రంథం రండి. ఎన్నిసార్లు చదివారు నాకు తెలియదు, ఒకసారి బ్రైట్గా చూద్దాం. సామెతల గ్రంథం రండి, 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. సోమరి, సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకోదును. ఆగుదాం. తగిన కష్టానికి తగిన విశ్రాంతి తీసుకుంటే రెస్ట్ అన్నారు. కష్టపడకుండా విశ్రాంతి తీసుకుంటే బద్ధకం అన్నారు. బైబిల్ వెలుగులో ఇంకా దాని అర్థం ఏంటంటే, చేయగలిగే సామర్థ్యం ఉండి, సమయం ఉండి, టాలెంట్ ఉండి, స్కిల్ ఉండి, నైపుణ్యత ఉండి చెయ్యకుండా ఎక్కువ రెస్ట్ తీసుకునే దాన్ని బైబిల్ అంది బద్ధకం అంది. నెక్స్ట్ ఇంకా బైబిల్ ఏం సెలవిచ్చింది? దాన్ని పిండితే ఏం సెలవిచ్చింది? దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొనక
దుర్వినియోగం చేసుకుంటూ సమయాన్ని, టాలెంట్ని మెరుగు పెట్టకుండా, దాన్ని తీర్చిదిద్దకుండా, ఇచ్చిన అవయవాల్ని, ఇచ్చిన నాలెడ్జ్ని, ఇచ్చిన దాన్ని ఉపయోగించకుండా అడ్డంగా రాత్రికే ఎదిగిపోదామని ఎవడైతే మంచం మీద పడుకుని పగలే కలలుగంటాడో, చెప్పండి అన్నీ ఏమంటారు? సోమరోడు. వాడిని ఏమంటారు? తిడుతుంది. అందుకే తిట్టి ఎంత ఇంకా సిగ్గుపడవలసిన విషయం అంటే, రేలారా ఆ సీమలు చూడరా. చూస్తే ఏమర్థమైంది? కవులు చూశారు. కవికి ఒక విషయం అర్థమైంది. ఆ కవి ఏమన్నాడంటే, నేను సీమలను చూసినప్పుడు, బయట కవులు ఏమన్నారంటే, సీమలను చూసినప్పుడు అందులో యూనిటీ కనిపించింది అన్నారు. ఏముందట? యూనిటీ. అందు మీద పద్యం ఉంది కదా, బలవంతమైన సర్పము సలిసీమల చేత చిక్కి సాగుట సుమతి. విశ్వదావిరామ ఆడింటలేదు, మీరు వినండి. బలవంతమైన సర్పం అంటే పాములు చీమను పెట్టిన పుట్టల్లోకి దూరే అని పద్యం. పాములు చేవలు పెట్టిన పుట్టల్లోకి దూరితే చీమలు అన్నాయట, మా పుట్టలోకి ఎందుకు దూరతావు? నీకు పుట్టడం చేత కానప్పుడు మా పుట్టలోకి దూరతావా? నీకు బలం ఉండొచ్చు కాక, నువ్వు మమ్మల్ని తినేయచ్చు కాక, కానీ మేము అందరం ఒకటైతే నిన్ను తినేస్తామని వాటి పుట్టలోకి ఇది దూరితే, చెప్పండి, బలవంతమైన పాముని తినేసే. చాలా పుట్టల్లో పాములు సీమలు తినేస్తే కనబడితే చూసారా? వాటి కట్టుకున్న గూళ్ళకి ఇవి దూరితే ఊరుకుంటాయా? చిన్నప్పుడు కథ ఉంది. ఏమే సీమ ఎందుకు కుట్టావే అని అడిగాడు. అంటే కుట్టాలని నాలెడ్జ్, థాట్స్, ఆ ఎమోషన్స్ నాకు లేవు, కానీ ఆడు నా పుట్టలో చేయెట్టాడు. అంతే. పుట్టలో చేయడితే కరిచేస్తావంటే అది మై పుట్ట కర్ణ. మరి నేను ఎంత కష్టపడి కట్టుకున్నాను. చిన్న మట్టిని రాళ్ళుగా చేసి దాన్ని ఒక ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్లా దాన్ని డిజైన్ చేసుకున్నప్పుడు ఏలు ఎడతాను, కాలు ఎడతాను, ఆ ఇంట్లో నేను బెడ్ వేసి నివాసం పెడతానంటే కొట్టినా మరి అన్నదంట. వాటికి కమిట్మెంట్ ఉంది, వాటికి యూనిటీ ఉంది. బయట వాళ్ళు అలా చూసి పద్యం రాస్తారు. అవి యూనిటీలో పాముల కన్నా బలమైనవి. నెక్స్ట్ బయట వాళ్ళు కవులు అలా చూస్తే, మరి ఈ కవి ఎలా చూశాడు? ఎవరు మన కవి? ఇక్కడ టెక్స్ట్లో సొలొమోన్. ఈ కవి వాటిని ఎలా చూశాడంటే, అక్కడ యూనిటీ చూస్తే ఈ కవి ఇంకా బ్రైట్గా చూశాడు. ఏమని చూస్తున్నాడు చూడండి, చదువుదాం. సోమరి, సీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. వాటి దగ్గర ఏముందట? నడతలు కనిపెట్టు. నాలెడ్జ్ ఉంది వాటి దగ్గర. ఏం నాలెడ్జ్ ఉంది? దానికి పదేక ఉంచా? ఆ నాలెడ్జ్ కాదు. వాటి కరెంట్ జీకే తెలుసా? ఆ నాలెడ్జ్ కాదు. స్టాండర్డ్ జీకే, అర్థమెటిక్, రీజనింగ్ తెలుసా? ఆ నాలెడ్జ్ కాదు. అదేమైనా గ్రూప్ అని ప్రిపేర్ అవుతుందా? కాదు. దాని దగ్గర ఏం నాలెడ్జ్ ఉంది? జోగ్రఫీ కాదు, హిస్టరీ కాదు, సైన్స్ కాదు, రీజనింగ్ కాదు. మరి ఏం నాలెడ్జ్ ఉంది? ఫ్యూచర్ కూర్చిన ప్రణాళికలు ఉన్నాయి దాని దగ్గర, భవిష్యత్తును కూర్చిన అంచనాలు ఉన్నాయి దాని దగ్గర, ఆతృత ఉంది దాని దగ్గర. భవిష్యత్తును చూడగలుగుతుందంటే కాలము సమయము దూరము, కాలము సమయము దూరము. అంటే సమయాన్ని బట్టి దూరాన్ని చూస్తుంది, దూరాన్ని బట్టి సమయాన్ని చూస్తుంది, సమయాన్ని బట్టి ప్రకృతి కాలాన్ని బట్టి సమయానికి స్కేల్ ఇస్తుందంట. అది సమ్మర్ వచ్చేసింది, సమ్మర్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ సీజన్ వస్తుందని వాడికి తెలుసట. ఏం సీజను? వర్షాకాలం. సమ్మర్ అయిపోయిన వెంటనే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో మనకు వర్క్ ఉండదు. ఒకవేళ వర్క్ చేద్దామని మనం బయటికి వెళ్తే వర్షానికి ఏమవుతాయి? సీమలన్నీ దినమే ఇంకా ఏమవుతాయి చెప్పండి? కొట్టుకుపోతాయి, ఎక్కడికో దిక్కునిపోతాయి. చిన్న నీటి అద్దడి వస్తే మనం కొట్టుకుపోతాం, ఫ్యామిలీస్తో సహా ఎగిరిపోతాం. ఆ టైంలో ప్రాణాలకు ప్రమాదం ఉంది. వర్షాకాలం. ఆ టైంలో మన నివాసాలకు ప్రమాదం ఉంది. ఆ టైంలో ముఖ్యంగా ఆహార కొరతకు ప్రమాదం ఎక్కువ. అందుకే ఇప్పుడు సమ్మర్ ఉన్న టైంలోనే, ఈ మంచి టైంలోనే మనం ఏం చేయాలి అంటే, రాబోతున్న గొడ్డి కాలానికి, మనకు అనుకూలం కాని కాలానికి ఈ టైంలోనే మనం ఆహారం, చెప్పండి, రెడీ చేసేయాలని ప్లాన్ చేస్తున్నాయంటే కాలము సమయము, చెప్పండి, దూరము.
అంటే రాబోతున్న నష్టాన్ని దూరంగా చూస్తున్నాయి, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఈ రెండు ఎలా గ్రాప్ వేయగలిగాయి అంటే ప్రస్తుతానికి ఎండాకాలం నడుస్తుందని అంచనా వేసేసాయి. వాటికి సమ్మర్ అంటే ఏదో తెలుసట. మనకి సమ్మర్ అయిపోయిన వెంటనే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చిన వెంటనే మన ఫీలింగ్స్ ఏంటి చెప్పండి? అయ్యో ఏ పనిలోకి వెళ్ళాం, కొంచెం అన్ని ట్రాఫిక్ జామ్లు అవి ఎక్కువ ఉంటే ఆ టైంలో కొంచెం ఇబ్బంది అవుద్ది, మనం ఇప్పుడే కొంచెం జాగ్రత్త కలిగి ఉండాలి అనుకుంటామా? వర్షం అలా పడిన వెంటనే అన్నారట, వేడి వేడి పకోడీ ఉంటే బాగుంది, సమోసాలు ఉంటే బాగుంది, బజ్జీలు ఉంటే బాగుండ్రా, స్ట్రాంగ్గా గరం మసాలా వేసి టీ ఎడితే వర్షంలో తాగితే ఉంటుందిరా. నీకు ఆ వర్షాకాలంలో ఆ టీ కూడా దొరకదురా, గుర్తుపెట్టుకో. అది కూడా ఉండదు, గుర్తుపెట్టుకో. బాధగా మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది ఉంటారు వర్షాకాలం వచ్చేసరికి యంగ్ స్టార్స్, వాళ్ళు తెగ ఫీల్ అయిపోతుంటారు. నేను ఇంటర్ చదివినప్పుడు వచ్చిన దిక్కుమాల సినిమా, అప్పుడు అవి చూసేవాళ్ళం కాబట్టి. అవి వచ్చినప్పుడు అందరూ వర్షం వచ్చినప్పుడు బయటకు వచ్చి పైకి చూసి, ఎక్కడికి వెళ్ళిపోయావు 2 రోజులు, ఎక్కడున్నా రావాలని తెలియదు నీకు, జ్ఞాపకం ఇప్పుడు వచ్చానా, హిమాలయాల్లో తిరుగుతున్నావా అని అడిగిందండి. విడిగా అడిగిపోలేలాడు మూతుల మీద. మళ్ళీ చెప్తాను, సీమలకి వర్షాకాలాన్ని కనిపెడుతున్నాయి, సీమలు ఎండాకాలాన్ని కనిపెడుతున్నాయి, సీమలు చలికాలాన్ని కనిపెడుతున్నాయి. చీమలు వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు చూస్తున్నాయి, సెక్యూరిటీ ఫామ్ చేస్తున్నాయి. వాడి దగ్గర భవిష్యత్తు గురించి ఎంత లెక్కలు ఉన్నాయి. ఇంకా విచిత్రమైన మాటలు మాట్లాడాడు. వాటికి న్యాయాధిపతి లేడు, నెక్స్ట్ విచారణకర్త లేడు, నెక్స్ట్ అధిపతి లేడు, నెక్స్ట్ అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకోండి, వాటికి ఎవరు లేరట, జడ్జి లేడు, నెక్స్ట్ వాకప్ చేసే ఆ ఎవరైతే ఉన్న సుపీరియర్ ఆఫీసర్ లేడు, ఎంక్వైరీ ఆఫీసర్ లేడు, నెక్స్ట్ సుపీరియారిటీ లేదు వాటి పైన. అంటే రేయ్ ఏమరా 8 అయింది ఇంకా లేవలేదే అని మన అయ్యన్న లేవమ్మను లెగిస్తావా? రేయ్ ఏమరా 9:30 అవుతుంది, స్కూల్ ఎన్ని గంటలకు రా? 9 గంటలకి. కాలేజ్ ఎన్ని గంటలకు రా? 9 గంటలకి. అరే నీ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ పీరియడ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతురా? 9 గంటలకి. 10 గంటలకు వచ్చేవేంట్రా అని అడిగేవాళ్ళు లేరంట. ఎవరిని? వాటికి అల్లారం లేదు, అడిగేవాళ్ళు లేరు, న్యాయాధిపతులు లేరు. ఏమ్మా సేమయ్యా లేటుగా లేసేవేంటి అని అడగరు. ఏంటి ఇంట్లో పనులు ఎక్కువైపోయినాయి అని అడగరు. ఇదిగో ఈ మధ్య మీరు బాగా రెస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు, రెస్ట్ అనే పేరుతో బాగా ఎగ్గొడు తిరుగుతున్నారు, పని మానేస్తున్నారు, జీతం తీసుకుంటున్నారని విచారకర్తలు లేరు అడిగేవాళ్ళు. జీతం దగ్గర పని చేయట్లేదు మీరు అడిగేవాళ్ళు ఉన్నారా? అయ్యున్నాడా? వాడిని అడిగే జడ్జి ఉన్నాడా? విచారణకర్త ఉన్నాడా? అధిపతి ఉన్నాడా? వాటికి యూనిటీగా వర్క్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇలా నడండి, అలా నడుస్తారట, ఇదిగో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, రై మాచరిగా చేయి అన్నారా? ఎవరు లేరు, వాటికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. బైబిల్ చెప్పినట్టు లేరు. మరి ఆ బొండేగలు ఏంటంటే అవి బొండివి, బతకమేమో. మరి పెద్ద ఈగలు అన్నారు కదండి, పెద్ద సీమలు అన్నారంటే పెద్ద సీమలే మరి, అంతే. ఇంక అంతకు మించి అది పెద్ద సీమ కాబట్టి న్యాయాధిపతి, చిన్న సీమ కాబట్టి చెప్పండి రాణిపతి, ఇలాంటివి ఏమీ లేవు. మనం బయట రాసుకున్నాం. అటు మైండ్లోకి వెళ్ళి వీళ్ళు ఎవరు అని అడిగారా? మా జడ్జి గారు అని చెప్పారా? ఏమన్నా ఏమిలే మన ఫీలింగ్స్. కానీ జీవితాన్ని ఇచ్చినోడికి తెలుసు సీమలు ఎలా ఉంటాయో, దోమలు ఎలా ఉంటాయో, పాములు ఎలా ఉంటాయో, మనుషులు ఎలా ఉంటారో అందరికీ తెలుసు. ఆయన చెబుతున్నాడు, ఇదిగో వాటికి అధిపతి లేడు, అయినా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారట. మనమండి చెయ్యిరా 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 వరి చెయ్యిరా చెయ్యిరా, నీకు దండం పెడతాను చెయ్యిరా అన్న అంటే చేద్దు నాన్నయ్య. నిన్నేమైందంట అన్నయ్య? వర్షం వచ్చిందని. చచ్చిపో వర్షంలో పడి అడుగుతున్నాడు. నిన్ను అడిగి దగ్గరుండి చెబుతున్నా చేయట్లేదంటే నీకన్నా ఏవి బెటర్ చెప్పు? సీమలు బెటరు. చదువుకోరా 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 అని చెప్పినా నువ్వు చదవట్లేదంటే నీకన్నా ఏది బెటర్ చెప్పు? సీమలు బెటరు. ఒరే కాస్త ఓపుకున్నప్పుడు కష్టపడి 4 రాళ్ళు వెనకయ్యరా, నీకు ఎంత చెప్పినా నీ బుర్రకి ఎక్కట్లేదంటే నీకన్నా ఎవరు బెటర్ చెప్పు? ఆ సలిసీమలు బెటరు. వాడుకున్న బుద్ధి జ్ఞానం, వాడుకున్న ఇంకిత జ్ఞానం ఎవరికి లేదు చెప్పండి? వర్క్ పట్ల మనకు లేదు. పైగా మళ్ళీ చెప్తున్నాను, ఇది నీ పని కాదు, నా పని కాదు, ఈయన పని కాదు, ఆయన పని కాదు. నీ పని నువ్వు చేసుకోవడమే బద్ధకం అయితే నిన్నేమంటారు చెప్పు? చెప్పండి సోమరాజు, నిన్నేమంటారు? సోమరోడా,
బద్ధకం వాడా, నీ పని నువ్వేరా. కొంతమంది ఉంటారు స్నానాలు చేయరండి, కొంతమంది పొలు కడుక్కొని టీ తాగెత్తుంటారు. పిచ్చకపోతాడు అని చూసారు, స్నానం చేద్దాంలే ఇప్పుడు అంత అర్జెంటే ఉంది, సాయంత్రం చేద్దాం అంటున్నాడు. సాయంత్రం చేయడం చచ్చిపోతాం ఈ లోపల. సాయంత్రం చెయ్యి, స్నానం చెయ్యాలి, పళ్ళు కడగలేవి, అవి నీ పనులురా. నీ కాలకృత్య పనులు కూడా నువ్వు చేయకపోతే, శుభ్రమైన బట్ట వేసుకోవాలి, నేను వేసుకున్న ఎనర్సీవి మళ్ళీ ఈ రోజు వేసుకోకూడదని కనీస జ్ఞానం లేకపోతే చర్మ వేదనలు రావు. అది 2 రోజులు వేసుకునే మళ్ళీ వేసుకోకూడదనే ఇంకిత జ్ఞానం లేదు. ఈ చిన్న చిన్న పనులు కూడా నువ్వు చేయకపోతే రేపు పొద్దున పెద్ద పనులు నువ్వు చేయగలవా? అందుకే బైబిల్ తిడుతుంది, మామూలు తిట్టలేదు, సీమలు చూపించి మరీ తిడుతుంది. ఆ సీమలు బెటర్ రా మీకన్నా. వాటికి ఉన్న నాలెడ్జ్, భవిష్యత్తు కొరకు వాటికి ఉన్న ఆతృత మీకు లేనందుకు సిగ్గుమాలిన విషయం. ఒక కుటుంబ యజమానికి కానీ లేదా నీకు నువ్వుగా కానీ నీ బద్ధకాన్ని వదిలించుకోకపోతే దాని ఎఫెక్ట్ ఎక్కడి వరకు చూపిస్తుందో తెలుసా? ఒక కుటుంబ యజమానికి బద్ధకం ఉందనుకోండి, ఎఫెక్ట్ ఎక్కడి వరకు చూపిస్తుందండి? నిన్ను కట్టుకున్నందుకు ఆ ఇంటి ఇళ్ళకి టైంకి గుప్పెడి మెతుకులు దొరకవు, చండాలు కూడా గుర్తుపెట్టుకో. నీ గర్భాన్ని పుట్టినందుకు వాళ్ళకి సరైన బట్ట దొరకదు, బద్ధకస్తుడా గుర్తుపెట్టుకో. చివరికి నువ్వు కుటుంబానికి ఉన్నది ఆ దరిద్రం కూడా తిరుగుతుంది, ఆ సోమర్తనం ఇల్లంతా పడుతుంది, నీతో పోద్దా నీ నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ప్రభావం పడుతుంది. బైబిల్ ఎంత తిడుతుంది, ఎవరి గుప్పడి మెతుకులు సంపాదించడం చేత కదా. నేను నమ్ముకున్న భార్య ఉంది, నేను నమ్ముకున్న పిల్లలు ఉన్నారు, నేను నమ్ముకున్న కుటుంబం ఉంది. అరే రేపు పొద్దున్న వీళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తే, సడన్గా ఆరోగ్యాలు ఎప్పుడు ఒకలా ఉండవు, ఏదన్నా సడన్గా ఏదన్నా అనారోగ్య సమస్య వస్తే ఎవరి దగ్గరకు పోయి భిక్షాటన చేయాలి? కనీసం సేవింగ్స్ ఉండాలని నీకు తెలియదు, కనీసం సేవింగ్స్ నీకు చేయాలని తెలియదు. రేపు పొద్దున ఏదన్నా ఏ వరదో ఏ తుఫానో ఏదో ఒక ప్రమాదం వస్తే సడన్గా అంతా ప్రమాదం రాష్ట్రానికో జిల్లానికో మండలానికో పడితే వారం రోజులు కూర్చున్నా పర్లేదన్నా కనీసపు ధీమాగా సంపాదించే వైఖరి నీకు వద్దు. నేను అడుగుతున్నాను, సీమలు చూడు, ఎండాకాలం అంతా సీరియస్ వర్క్లో ఉంటాయి, సరిగ్గా వాడికి వర్క్ చేయలేని టైంలో ఈ దాసిందంతా తీసుకుంటూ రెస్ట్ టైంలో ఉంటాయి. మనం ఎలా ఉంటాం చెప్పండి? కష్టపడే టైంలో రెస్ట్ అంటాం, ఏ కష్టపడడానికి సమయం లేనప్పుడు వర్క్ అంటాం. ఇప్పుడు ఎవడెత్తాడు నీకు వర్క్? ఇస్తాడు నీకు వర్క్? ఎవడో కరోనా టైంలో అన్నట్ట, ఉద్యోగం కొట్టేద్దని కానీ కరోనా వచ్చింది అన్నాడు. కరోనా వచ్చిన వాళ్ళకు కొట్టలేకపోయాడట. ఇంకానే ఎవరెస్ట్ అడ్డు వచ్చేసింది అనలేదు. నేను అడుగుతున్నాను, బద్ధకస్తుడు కారణాలు చెప్తాడు, బద్ధకస్తుడు వాతావరణం అంకెడతాడు, బద్ధకస్తుడు వాడి టాలెంట్ని వాడు మర్చిపోతాడు, బద్ధకస్తుడు చివరికి ఏమైపోతాడు చెప్పనా? ఈ మాట అంటున్నందుకు ఏమనుకోకండి, వాడు యూజ్లెస్ ఫెలో అయిపోతాడు. యూజ్లెస్ అంటే వాడికి వాడు కూడా ఉపయోగపడు. యూజ్లెస్ ఫెలో, వాడు సృజనాత్మకత ఉంటుంది, టాలెంట్, ఆ టాలెంట్ కూడా మెరుగు తగ్గిపోతుంది. మీరైనా చూడండి, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు, చదువుతున్నారు, నెల రూమ్లో కూర్చొని చదవండి, ఆ నాలెడ్జ్ అలా టచ్లో ఉంటుంది. ఒక 2 నెలలు సెలవులు ఇచ్చేసి ఇంటికి వెళ్ళరండి, మొదలెట్టరా పాసిపోలు దానయ్య మళ్ళీ మొదలెట్టని కథ మళ్ళీ మొదలుకు వస్తుంది. ఏదన్నంతే చదువుని అలా విడవకుండా చదివితే మెరుగు అవుద్ది. చేసే పనిని వదలకుండా చేస్తే అది మెరుగు అవుద్ది. ఏదైనా పనిని నారబెట్టి సానబెడితే దాన్ని రేపితే ఇంకా దాని స్కిల్ డెవలప్ అవుద్ది. చేసే పని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుద్ది? పోతుంది. పాట పాడతావు, పాడు, రోజు పాడు, చక్కగా పాడు, అవకాశం దొరికినప్పుడల్లా పాడు, ఇంట్లో పాడు, బయట పాడు, కృతజ్ఞత కూడుకులకు పాడు, చిన్న ప్రార్థనా కూడుకులకు పాడు, నీ స్వరం చక్కగా వస్తుంది. పాడకు అంటావు. పాట పాడమంటే గాడిద గొంతు వచ్చేది నీకు, కోడి కోత వచ్చేది నీకు, గుర్తుపెట్టుకో. పాడు ఏదన్నా అంతే. సింగర్స్, బెస్ట్ సింగర్స్ ఎలా అవుతారు? ఉదయం లేచి పాడతారు వాళ్ళు. ఆ జీలకర్ర వాటర్ తాగుతారు, ఆ హనీ కలిపిన వాటర్ తాగుతారు, గాత్రాలు తీస్తారు, ఆ శృతులు ఉదయాన్నే ప్రాక్టీస్ పెడతారు, సాన్ ఎలా నొక్కాలి, గాన్ ఎలా లేపాలి, ప్రతిదీ నొక్కి పాడతారు, ప్రాక్టీస్ పెడతారు. నువ్వు లింగుమని కనబడకుండా ఇప్పుడు వచ్చి నేను పాడతాను చూడండి ఆరాధన గీతలు అంటే ఆపే ఎలా పోతున్నాం, డౌట్ వచ్చేస్తుంది, అంటామ్మా. ప్రాక్టీస్, సాంగ్ అయినా ప్రాక్టీస్ చేయాలి, ఉద్యోగం అయినా అప్పుడప్పుడు
మాట్లాడితే లీవ్స్ పెట్టి, మాట్లాడితే మెడికల్ లీవ్ పెట్టి, మాట్లాడితే సిక్ అయిపోయి, మాట్లాడితే నువ్వు ఎగ్గొడి తిరిగి, మాట్లాడితే జాబులో ఎక్కడ దొంగెత్తుగా లేద్దామని తిరిగితే నీ జాబ్ నీకు ఎలా ఉంటే చెప్పిన ఊరుతాళ్ళ ఉంటుంది. నీకు గుర్తుపెట్టుకో, చేయలేవు. బాస్ని తిట్టుకుంటావు, ఎందుకంటే నువ్వు చేయక అన్ని పనులు చెప్పిందండి. చచ్చిపోతే బాగుంది యాక్సిడెంట్ అయిపోయి అనుకుంటావు. నీ బాస్ని తిట్టుకుంటావు. అదే నీ పనిలో నీ నిపుణత తిరిగితే జడ్జాకి వెళ్తావు, టయానికి జాబ్కి కాలర్ అయి తిరుగుతావు. బాస్ కన్నా మంచి డ్రెస్ కొడితే వెళ్తావు, నీట్గా దిగుతావు. చెప్పండి సార్, ఆ పని గంటలు అయిపోద్ది, పండుగ అయిపోద్ది, ఆ టైంకి నేను ఆ పని అవగొట్టి రెస్ట్లోకి వెళ్ళిపోతాను. మీకు ఓకేనంటే అందుకని ఏం కావాలరా, ఆ పని చేసి రెస్ట్లోకి వెళ్ళిపో అంటారు. అంతే. పని చేస్తామా? పని చేయం. నిన్న పని చేయం, మొన్నటి పని చేయం, ఆ పని ఇచ్చాం. ఈ పనులన్నీ చేయలేదని బాస్కు రోజు అర్థమవుద్ది. మొత్తం తెచ్చి మీద డేసి ఫైలు పని చేయరా అంటారు. క్రూరుడండి మా బాసు అంటాం. సేవలు చూడరా, సేవలు చూడు. అవి కాలాన్ని బట్టి పనిచేస్తున్నాయి, అవి సమయాన్ని బట్టి సద్వినియోగం చేసుకుంటున్నాయి. వాటికి అడిగే బాసు లేడు, న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు. ఆయనను మేము రేపు పొద్దున్న బతకాలి అంటే మేము ఏం చేయాలని అవి ముందే చెప్పండి దాపరికాన్ని స్టార్ట్ చేసాయి.